ప్రైజ్ లాట్ ఎవ్రీవన్. ఆత్మీయతను పెంపొందించే అనుదిన ఆత్మీయ ఆహారము బండసందులో జీవజలములు. నేటి దిన వాగ్దానం 2 సమూయేలు గ్రంథం 7వ అధ్యాయం 11వ వచనం. నీ శత్రువుల మీద నీకు జయమిచ్చి నీకు నెమ్మది కలగజేసి ఉన్నాను. ఐ విల్ గివ్ యూ విక్టరీ ఓవర్ యువర్ ఎనిమీస్ అండ్ గ్రాంట్ పీస్. మీకు నెమ్మదిని జయమును అనుగ్రహించే దేవుడు, ది గాడ్ హూ గ్రాంట్స్ యూ పీస్ అండ్ విక్టరీ. నా ప్రియ స్నేహితులారా, నేడి సందేశం వినుచున్న మీ శత్రువుల మీద మీకు జయమిచ్చి నెమ్మదిని కలగజేసి ఉన్నానని 2 సమూయేలు గ్రంథము 7వ అధ్యాయం 11వ వచనం ద్వారా దేవుడు మీ పక్షాన నేడు వాగ్దానము చేసి ఉన్నాడు. మీ సమస్త శత్రువుల నుండి మిమ్మల్ని విడిపించి రక్షించి వారిపై మీకు అధిక విజయాన్ని అనుగ్రహిస్తాడు. అది ఎలా సాధ్యము, నాకు ఏ విధంగా విజయం వస్తుందని నీవు అన్నట్లయితే చాలామంది నేడు చేసే పొరపాట్లు ఏమనగా తమ మీద తామే ఆధారపడటము, నమ్మకం పెట్టుకోవడము మరియు ఇతరులపై ఆధారపడటము, వారిని ఆశ్రయించడం, ఇలా దేవుడి నుండి తొలగిపోతున్నారు. సొంత ఆలోచనలు, నిర్ణయాలతో జీవితాలను అస్తవ్యస్తంగా చేసుకుంటున్నారు. తమ చేతులారా తమను తామే పాడు చేసుకుంటున్నారు. నా ప్రియ స్నేహితులారా, మీరు అలాగను ఉండవద్దు. బైబిల్ ఏమంటుందో చూడండి. మనుషులను నమ్ముకొనుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. కీర్తనల గ్రంథం 118వ కీర్తన 8వ వచనం ప్రకారంగా మనము నమ్ముకొనదగిన సహాయకుడు జీవమగల దేవుడని మనకు సెలవిస్తుంది. మనుషులు మనల్ని మోసగించవచ్చు, మన ఆశలను భంగపరచవచ్చు. దేవుడెన్నటికీ అలా చెయ్యడు. చూడండి, శత్రువు బలంట మీదను మీకు అధికారం అనుగ్రహించి ఉన్నాను, ఏదియూ మీకెంత మాత్రం హాని చేయదని లోకాసు వార్త 10వ అధ్యాయం 19వ వచనం ప్రకారంగా మనకి ఏదియూ శత్రువైనను సాతానైనను హాని చేయజాలదు. మీరు చేయవలసింది ఒక్కటే, అది ఏమిటంటే ప్రభువును ఆశ్రయించడము, నమ్మకం ఉంచడము, ఆయన యందు విశ్వాసం ఉంచాలి. స్నేహితులారా, నేడు ఈ సందేశం వినుచున్న నీవు మన ప్రభువును, మన ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తునందు నీవు విశ్వసించినట్లయితే ఆయన ఎన్నడూ నిన్ను సిగ్గుపరచనీయడు. నిన్ను పైవాడుగా ఉంచుతాడు గాని క్రిందవాడుగా ఉంచడు. మీ ప్రతి సమస్య అయినా, శత్రువైనా, మరి ఏదైనా సరే ప్రభువుకు అప్పగించండి. వాటన్నిటి నుండి మీకు అధిక విజయాన్ని ఇచ్చి నీకు నెమ్మదిని కలుగజేసి తన సమాధానముతో నిన్ను నింపుతాడు, నిన్ను వర్ధిల్లజేస్తాడు. ఆమేన్. ఇశ్రాయేలీలకు మరియు గాతువాడైన గొల్యాతను శూరుడైన ఫిలిష్తీయుల మధ్య జరిగిన యుద్ధము గురించి 1 సమూయేలు గ్రంథం 17వ అధ్యాయంలో చూడండి. ఈ సందేశం ద్వారా తెలుసుకుందాము. అయినను ఇది మీకు ముందుగానే తెలుసు. అక్కడ జరిగిన సంఘటనను ఇప్పుడు మనం ధ్యానించుదాము. ఇశ్రాయేలు రాజైన సౌలును, ఇశ్రాయేలుల సర్వసైన్యమును, ఫిలిష్తీయుల వాడైన గొల్యాతును, అతని సైన్యాన్ని చూసి యుద్ధం చేయడానికి ఎవరూ కూడా ముందుకు రావడానికి సాహసించలేదు. ఎందుకంటే అతడు చాలా పెద్ద ఆకారం కలిగిన వాడు, తన ఈట చాలా పెద్దది మరియు పొడవాటివాడు. ఫిలిష్తీయులందరిలో శూరుడు, బలవంతుడు అతడు. ఇశ్రాయేలీలందరూ అతనిని, అతని సైన్యాన్ని చూసి భయపడుచున్నారు. మరియు గొల్యాతు ఇశ్రాయేలీల దేవుడిని అనగా జీవమగల దేవుడిని, సృష్టికర్తను అతడు తిరస్కరించాడు, తక్కువ చేసి మాట్లాడాడు. అక్కడ వింటున్న వారందరిలో దావీదు ఒకడు. ఇతడు ముందుకు వచ్చాడు. కీలకమైన విషయం ఏమిటో వెంటనే గ్రహించేశాడు దావీదు. దేవుణ్ణి ఎరుగని ఒకడి ముందు సజీవుడైన నిజ దేవుని ప్రజలు భయముతో ముడుచుకుపోవడం గొప్ప అవమానకరంగా అతనికి అనిపించింది. సౌలును అడిగాడు, రాజా, నేను వెళ్తాను అని. మొదట రాజు నిరాకరించినప్పటికీ తరువాత ఆజ్ఞ ఇచ్చాడు వెళ్ళమని. తన సొంత అన్నలు కూడా తన మీద పగబట్టారు, కోపడ్డారు. యుద్ధానికి వెళ్తానన్నప్పుడు తన అన్న పగ గాని, అతడు చెప్పిన నిరుత్సాహకరమైన మాటలు గాని దావీదు తన విశ్వాసాన్ని అడ్డుకోనివ్వలేదు. ఎంతమంది ఎన్ని అనినా దావీదు లెక్క చేయలేదు. తను కలిగి ఉన్న దేవుణ్ణి బట్టి ధైర్యం తెచ్చుకున్నాడు. గతంలో తన గొర్రెలను రక్షించుకొనుటకు సింహాలతో, ఎలుగుబంటితో పోరాడి జయించి గొర్రెలను రక్షించుకున్న వాటిని కూడా తెలియచేస్తాడు. వారికి ఎందుకు అంటే గతంలో దేవుడు సహాయం చేసిన అనుభవాలు ప్రస్తుతం అతనికి నమ్మకాన్ని ఇచ్చాయి.
దేవునిలో మాత్రమే దావీదు నమ్మకం పెట్టుకున్నాడు. ఎవరు కవచాలు ఆయుధాలు అతనికి అవసరం లేదు. వేరు సామర్థ్యాలున్న ఇతరుల పద్ధతులను అనుసరించక దేవుడు తనకిచ్చిన సామర్థ్యాలను బట్టి ముందుకు వెళ్లేందుకు సిద్ధపడ్డాడు. ఓ చిన్న ఒడిసెల చేతపట్టుకు తిరిగే చిన్నపిల్లవాడు కాదు దావీదు. ఏ ఆయుధము లేకుండానే ఇంతకుముందు క్రూర మృగాలను అతడు మట్టుబెట్టాడు. దేవుని పేరిట గొల్యాతును ఎదుర్కొని అతనిని వడిసెలతో ఒకే గురితో చంపాడు. ఇది చూసిన ఫిలిష్తీయుల సైన్యము పారిపోయింది. విశ్వాసములో ఉన్న బల ప్రభావాలు వేరు రకాలైన శత్రువులను కూడా ఓడించగలవు. గొల్యాతు తన బల ప్రభావాల మీద ఆధారపడ్డాడు, కానీ దావీదు దేవుని మీద ఆధారపడ్డాడు. దేవుని మీద నమ్మకం పెట్టుకున్నాడు గనుక దేవుడు తన పక్షంగా ఉండి జయమిచ్చాడు. ఇశ్రాయేలీలందరూ కూడా బొత్తిగా విశ్వాసము లేకుండా ఉన్నారు ఇక్కడ, కానీ దావీదు మాత్రం పూర్తిగా విశ్వాసముతో దేవుని మీద ఆనుకొని ఉన్నాడు. దేవుని పక్షంగా నిలబడ్డాడు గనుకనే దేవుడే దావీదుకు ఈ యుద్ధములో విజయం అనుగ్రహించాడు, తనని గణపరిచాడు. నా ప్రియ స్నేహితులారా, నేడు ఈ సందేశం వినిచున్న మీరు కూడా ఇశ్రాయేలీయుల సైన్యములు వెనకడుగు వేసిన వారిగా ఉన్నారేమో. ఒక్కసారి మిమ్మల్ని మీరు పరీక్షించుకోండి. దావీదు వలె ముందుకు రండి, దేవుని పక్షంగా నిలబడండి. అప్పుడు ఆయన మీ పక్షంగా వహించి మీ ద్వారా గొప్ప కార్యాలను జరిగిస్తాడు. నీవు దేవుని యందు విశ్వాసము కలిగి జీవించినట్లయితే నీ జీవితంలో ఎన్నో గొప్ప కార్యాలు మరియు గొప్ప ఆశీర్వాదాలను దేవుని నుండి పొందుకుంటాము. దావీదు వలె అట్టి విశ్వాసము, బలమైన నమ్మకము, గొప్ప విజయము మనందరికీ దేవుడు అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాము. ప్రార్థన. ప్రభువా, నీకు స్తోత్రములు. నీవు నాకు నెమ్మదిని మరియు జయముని ఇచ్చు దేవుడవని నమ్మి నిన్ను స్తుతిస్తున్నాను. స్తోత్రము తండ్రి. ఇతరుల ఆలోచనలపై కానీ నా స్వంత నిర్ణయాలపై కానీ ఆధారపడక సంపూర్ణంగా నీపై ఆధారపడి జీవించు కృపను నాకు అనుగ్రహించుము తండ్రి. నీపై ఆధారపడిన వారిని ఎప్పుడూ సిగ్గుపరచని దేవుడవు నీవని స్తుతిస్తున్నాను తండ్రి. నీ మీద నమ్మకముతో గొల్యాతును ఓడించిన దావీదును జ్ఞాపకము చేసుకొని తండ్రి నీకు స్తోత్రము చెల్లిస్తున్నాను. మా స్వంత బలమును బట్టి కాక నీ కృప ద్వారానే శత్రువును జయించు కృపను మాకు అనుగ్రహించుము తండ్రి. నీవు మా పక్షమున ఉన్నప్పుడు గొప్ప గొప్ప కార్యములు చేయగల ధన్యతను మాకు ప్రసాదించు దేవా, నీకు స్తోత్రములు. మా జీవితకాలం అంతయు నీపై ఆధారపడి జీవిస్తూ అనేక విజయాలను పొందుకునే ధన్యతను మాకు దయచేయమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో అడిగి పొందుకొనిచున్నాం మా పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మన దేవుని ప్రేమయు రక్షకుడైన యేసుక్రీస్తు కృపయు పరిశుద్ధాత్మ సావాసమును మీకందరికీ తోడయుండును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ. Please like and share, subscribe for more Bible videos.